श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఈఎస్బి నాచ్నే నిన్నటి తరువాయి. ఒకరోజు ఆరతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడాకెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజులలో ఉపవాసం ఉండను. కానీ నా ఇద్దరి మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటుంది. నా మిత్రులు ఉపవసిస్తుండగా నేను మాత్రం భోంచేయడం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను.
బాబాకు నేను ఉపవసించడం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నానని గొణుక్కుంటూ ఆరతి అయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకు బయలుదేరాడు. నేను అతని వెంటే వెళ్ళాను. నన్ను చూస్తూనే భోజనం చేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా, ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తరువాత భోజనం చేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి, ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాలతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకు తిరిగి వచ్చాను. అదే సమయానికి మౌసి అనే భక్తురాలు బాబాకు తాంబూలం సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకిచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకుని నమలసాగాను. ఆ తర్వాతే ఆరతి మొదలైంది. ఆరతి అయిన తర్వాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతనిని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకొని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పండు తీసుకురమ్మన్నారు. కానీ దాతే వాటిని పలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరి ఒత్తిడి చేయలేదు. మేము షిరిడీలో ఉన్నప్పుడు నా పట్ల, నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగ్ దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్లతో, నేనొకసారి ఇతనింటికి భోజనానికి వెళ్ళాను, అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అంటే మాకు తెలియకుండానే 1909 నుండే బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనులో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించిన సంగతిని అక్కడున్న దీక్షిత్, జోగ్ దాబోల్కర్లకు ఆ తర్వాత తెలియజేశాను. చిత్రమైన విషయం ఏమంటే, ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతను నల్లని రంగు, పొడవైన గడ్డంతో ఉన్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలె కాక మీ వలె, అంటే బివి నరసింహస్వామి వలె ఉన్నాడు. అంతేగాక ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తర్వాత దహన్లో అతనిని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తర్వాత అతను దహనం నుండి వెళ్ళిపోయినట్టున్నాడు. నాకు మళ్ళీ కనబడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖలలో తేడాలున్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చి ఉంటారని, వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయింది. నేను వ్రాసిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాను అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తమ వరద హస్తాల్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. నా తొలి షిరిడి యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించుకుపోయిన సద్భావనలు చెరిగిపోతాయేమో అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కనులు ఎర్రబారున్నాయి. వారి కోపానికి కారణం ఎవరికీ అందుపట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించడానికి ఎవరు సాహసించలేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు పిచ్చివారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరికి వెళ్ళి సెలవు కోరాము. బాబా ఊది ఇచ్చి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. షిరిడిలో బాబా ప్రస్తావించిన విషయం అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైర్హాజరైన సంగతి మా మామలద్దారైన నా పై అధికారి బివి దేవ్ గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వలన నాకు శిక్ష పడలేదు. ఇంకోసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్షింపబడతానని హెచ్చరించి వదిలివేశారు.
నేను అడగకనే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠాణా జిల్లాలోని దహనులో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు అంటే బొంబాయి పరిసర ప్రాంతానికి బదిలీ అయ్యాను. ఆ తర్వాత నేను తరచుగా షిరిడి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడి బయలుదేరుతున్నప్పుడు నా స్నేహితుడు హరిబాబు ఎం ఫాన్సే నన్ను కలిశాడు. అప్పుడు అతనికి ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధించున్నారు. అతను జామీన్పై బయటకు వచ్చాడు. ఆ కేసు తాలూకు అప్పీలు ఆ రోజు లేక మర్నాడో విచారణకు వస్తుంది. ఫాన్సే తన తరపున బాబా సహాయాన్ని అర్థించమని నన్ను కోరాడు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరము చేయలేదని బాబాకు చెప్పు అన్నాడు. నేను షిరిడీకి వెళ్ళి చావడిలో కాకడారతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే ఫాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించిన అవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడి నుండి తిరిగి వచ్చిన తర్వాత ఫాన్సేను కలిసి ఈ విషయం తెలియజేశాను. బాబా దయ వలన అతను అప్పటికే విడుదలైనట్లు నాకు చెప్పాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అదే సంవత్సరం అంటే 1913లో నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మనం పిచ్చివాళ్ళని నమ్మకూడదు అన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పినది కానీ నాకు ప్రత్యేకంగా చెప్పినది కాదని అనుకున్నాను. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది. నేనప్పుడు దహనులో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. రామకృష్ణ బల్వంత్ ఫాన్సే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. అతనికి మతిస్థిమితం లేదు. ఎవరికి ఏ హాని తలపెట్టనందున అతన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను, ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను. పూజా గదికి సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతను నా మీద పడి 2 చేతులతో నా మెడ పట్టుకొని నీ రక్తం త్రాగుతాను అంటూ నా గొంతు కొరికేందుకు ప్రయత్నించాడు. నాకప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్ధరిని తీసుకొని అతని నోట్లో గుచ్చాను. దాంతో పాటుగా నా చేతి వేలు అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అతను నా వేలును గట్టిగా కొరకసాగాడు. నేను మరో చేత్తో నా మెడను విడిపించుకునేందుకు ప్రయత్నించసాగాను. అతని గోళ్ళు నా మెడలోనికి గుచ్చుకుపోయాయి. అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతన్ని పట్టు నుండి విడిపించడానికి సహాయపడింది. అప్పటికి నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏవో చికిత్సలు చేశారు. నన్ను మామూలు స్థితికి తెచ్చారు. నా వేళ్లకైన గాయాలు కూడా మానిపోయాయి. ఆ తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడున్న అన్నా చంచనీకరణ భక్తునికి బాబా నన్ను చూపించి, అన్నా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా అతను చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతు నులిపేసి ఉండేవాడు. అతని బారి నుండి నేను విడిపించాను. ఏం చేస్తాం? నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడుతారు అన్నారు. 31/3/1915 మాకు ఒక భయానక సంఘటన ఎదురైంది. నేను శాంతారాం, మోరెస్ ఫాన్సే మరికొందరు ఎద్దుబండ్లో దట్టమైన అడవి గుండా రాత్రి వేళ ప్రయాణిస్తూ రాన్షెడ్ కనుమ వద్దకు వచ్చాము. ఆ ప్రదేశంలో పెద్ద పులులు బెడద ఎక్కువని చెప్తారు. అకస్మాత్తుగా ఒక చోట భయంతో ఎద్దుబండి వెనుకకు తిరగసాగాయి.
వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు ఈ బండిని ప్రక్కకు లాగలేదు. ఆ ఇరుకు దారిలో బండి ఏమాత్రమూ ప్రక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎద్దు బండితో సహా మేమందరము నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం. అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు. మా బండికి కాస్త దూరంలో ఒక పెద్ద పులి పడుకొని మా వైపు చూస్తూ ఉంది. చీకటిలో దాని కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. బండి లోయలో పడిపోకుండా, చక్రాలు వెనక్కి వెళ్లకుండా అడ్డంగా పెద్ద రాయి కానీ కర్ర కానీ పెట్టేందుకని శాంతారాం పాన్సే క్రిందికి దిగదలిచి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు. నేను పగ్గాలు పట్టుకొని ఎలుగెత్తి జై సాయినాథ, జై సాయిబాబా, పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరిచాను. మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు. దానితో పులి భయపడి మా బండి ప్రక్క నుండి వెళ్ళిపోయింది. బాబాపై నాకున్న నమ్మకమే నాకు ధైర్యాన్నిచ్చి ఆ సమయంలో బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది. పై సంఘటన జరిగిన తర్వాత అదే సంవత్సరం 1915లో షిరిడి బయలుదేరాను. స్టేషన్లో విఎస్ సామంత్ అనే భక్తుడు ఒక టెంకాయి 2 అణాలు ఇచ్చి ఆ 2 అణాలతో కలకండ కొని వాటిని బాబాకు సమర్పించమని కోరాడు. నేను షిరిడి చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను. కానీ సామంత్ ఇచ్చిన 2 అణాల విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళటానికి బాబాయ్ అనుమతి కోరినప్పుడు, అలాగే చితలి మీదుగా వెళ్ళు, కానీ ఈ పేద బ్రాహ్మణుడి 2 అణాలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? మాదే గరీబ్ బ్రాహ్మణులే, దోన్ అనాకే టేవ్ దోస్ అని బాబా అడిగారు. బాబా అన్న మాటతో నాకు ఆ సంగతి గుర్తుకొచ్చి సామంత్ ఇచ్చిన 2 అణాలు సమర్పించాను. నేను తిరిగి అనుమతి కొరకు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించు, లేదా ఒప్పుకోకు అని నవ్వుతూ హితవు పలికారు. ఒకసారి నేను షిరిడిలో ఉన్నప్పుడు శంకర్రావు బాలకృష్ణ వైద్య వచ్చాడు. బాబా అతన్ని 16 రూపాయలు దక్షిణ అడిగారు. శంకర్రావు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపు ఆగి మళ్ళీ శంకర్రావును 32 రూపాయలు దక్షిణ అడిగారు. శంకర్రావు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపు ఆగి ఈసారి 64 రూపాయలు దక్షిణ అడిగారు. బాబా, మేము ధనవంతులం కాదు, మా దగ్గర అంతంత పెద్ద మొత్తాలు ఎలా ఉంటాయి అన్నాము. అయితే వసూలు చేసి ఇవ్వండి అన్నారు బాబా. ఈ మాటలు బాబా త్రికాలజ్ఞతకు అద్దం పడతాయని మాకు తర్వాత తెలిసింది. ఎలాగంటే కొన్ని రోజుల తర్వాత బాబా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు నామ సప్తాహం జరిగింది. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిపేందుకు చందాలు సేకరించవలసి వచ్చింది. చాందోర్కర్ ఆదేశానుసారము నేను, శంకర్రావు చందాలు వసూలు చేశాము. వసూలైన మొత్తము సరిగ్గా 64 రూపాయలు మాత్రమే. ఆ డబ్బు షిరిడి పంపాము. ప్లేగ్ జ్వరంతో బాధపడుతున్న రావూజీ సకారం వైద్య కుమారుడు మేరుకు నేను బాబా ఊదీనిచ్చాను. ఊదీ మహిమతో జ్వరం తగ్గింది. తలారిగా పనిచేసే పరశురాం అప్పాజీ నాచ్ని ఒక దీర్ఘవ్యాధితో బాధపడుతూ కాస్త వైద్య పరిజ్ఞానం ఉన్న మా నాన్న, మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు, అఖండ నేతి దీపము వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమైంది. 1915లో నేను ఎస్పి వైద్యతో కలిసి బాబాను దర్శించాను. అతను బాబాకు వెండి పాదుకులు సమర్పించాడు. వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశం. కానీ బాబా వాటిని నాకు బహుకరించారు. నేను వాటిని వైద్యకి ఇవ్వటమే సరైందనిపించి అతనికి ఇచ్చేశాను. మాధవరావు దేశపాండే కల్పించుకోవటంతో పాదుకులు తిరిగి నా వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరొక జత పాదుకులు ఉన్నాయి.
బాబా స్వయంగా ఆ పాదుకులు అడిగి తీసుకొని వాటిని కూడా నాకే బహుకరించి వీటిని నీ వద్ద ఉంచుకొని పూజించుకో అన్నారు. నేను బాబా ఇవి వైద్య చేయించినవి, ఇతనికే చెందాలి కదా అని అడిగాను. అందుకు బాబా ప్రస్తుతానికి నీవే ఉంచుకో, కావాలంటే తర్వాత అతనికి ఇవ్వవచ్చు అన్నారు. నేను వాటిని కొద్ది రోజులు నా దగ్గరే ఉంచుకొని తర్వాత ఒక జత పాదుకులు వైద్యకి ఇచ్చాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. బాబా తమ భక్తుల ఛాందస భావాలను నిరసించేవారు, అందరినీ సమదృష్టితో చూసేవారని, బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే సంఘటన ఒకటి ఉదహరిస్తాను. 1915 మే నెలలో మా అత్తగారు తదితరులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. మేమప్పుడు సాటేవాడలో, ఆ తర్వాత కాలంలో అది చేతులు మారి నవల్కర్ వాడ అయ్యింది, సాటేవాడలో బస చేశాము. మేమున్న వాడాలోనే దాదా కేల్కర్ అను పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉల్లిపాయలంటే అసహ్యం. ఓ రోజు ఉదయం మా అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. అది చూసి కేల్కరు ఆమెను దూషించాడు. మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు. అలా జరిగిన కొన్ని గంటల తర్వాత కేల్కరు మనుమరాలు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడసాగింది. కేల్కరు బాబా దగ్గరికి వెళ్ళి తన మనుమరాలి బాధను తగ్గించమని వేడుకున్నాడు. ఉల్లిపాయలతో కాపడం పెట్టు అని బాబా చెప్పారు. కేల్కరు ఉల్లిపాయలను ఎక్కడి నుండి తెచ్చేది బాబా అని అడిగారు. బాబా దగ్గర ఎప్పుడు ఉల్లిపాయలు ఉండేవి. అందువల్ల బాబానే తనకు ఉల్లిపాయలు ఇస్తారనే ఉద్దేశంతో కేల్కర్పై విధంగా అడిగి ఉండవచ్చు. కానీ బాబా ఆంతర్యం మరో విధంగా ఉంది. మా అత్తగారిని చూపిస్తూ ఈ తల్లినడుగు ఇస్తుంది అన్నారు. తన మనసులో అణిచిపెట్టుకున్న బాధను సరైన రీతిలో పోగొట్టుకునే అవకాశాన్ని బాబా మా అత్తగారికి కల్పించారు. తాను ఆ ఉదయమే వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే దాదా తనను దూషించాడని, తనకు ఇవ్వాలని లేకపోయినా బాబా ఇవ్వమంటే ఇస్తానని చెప్పింది. బాబా ఆదేశించడంతో మా అత్తగారు కేల్కర్కు ఉల్లిపాయలు ఇచ్చింది. మాకు సంతానం లేదు. పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతూ వచ్చారు. అందువల్ల మాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను ప్రార్థించింది. మా అత్తగారి అభ్యర్థనపై మాధవరావు దేశపాండే నా భార్యను బాబా వద్దకు తీసుకుని వెళ్ళి ఒక టెంకాయను ఆమె చీర కొంగులో వేయమని బాబాను అర్థించాడు. నా భార్యకు టెంకాయ ఇస్తున్నప్పుడు బాబా కళ్ళు చెమర్చాయి. తర్వాత బాబా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని తమ పాదాలు పట్టమన్నారు. నేను బాబా పాదాలు పడుతూ ఉండగా వారు తమ చేతితో నా వీపుని నిమిరారు. బాబా నాపై చూపుతున్న కరుణకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిచ్చివాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు బాబా ఫోటో నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డానని వారితో అన్నాను. బాబా నా మాటలు విని, భగవంతుడే యజమాని, అల్లా మాలిక్ హై, అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి అన్నారు. తర్వాత మేమిద్దరం ఆలింగనం చేసుకున్నాము. బాబా తమ భక్తుల అందరి పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేకాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవడం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే దానికి నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు. ఇంతలో మౌసీబాయి ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తి కడుపుపై కఫ్నీ మీద పెట్టింది. 10 నిమిషాలు దానిని అలాగే ఉంచి తీసేసింది. బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నేను ఆమె సేవను చూసి అదొక క్రూరమైన చికిత్సగా అనుకున్నాను. తర్వాత ఆమె ఇటుకను తీసి తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది.
అది చూసి నేను ఓర్చుకోలేక కాస్త నెమ్మదిగా వద్దు, బాబాకు బాధ కలుగుతుంది అన్నాను. బాబా వెంటనే పో అవతలికి అని నాతో గట్టిగా అన్నారు. నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ రాత్రి 8 గంటలకు నేను మసీదుకు వెళ్ళి నాకు ఉపదేశం ఇవ్వమని బాబాను ప్రార్థిస్తూ ఏ జపం చేసుకోమంటారో అని అడిగాను. వారు వెంటనే దేవపూర్ అంటే కోపరగాం నుండి 20 మైళ్ళ దూరంలోనున్న గ్రామం వెళ్ళి అక్కడ నీ పూర్వీకులు పూజించిన శిలలను పూజించుకో అన్నారు. దహనకు వెళ్ళిన తర్వాత బాబా మాటల్లోని అర్థం మా నాన్నగారిని అడిగాను. దేవపూర్లోని విగ్రహాలను మా పూర్వీకులు పూజించిన విధానాన్ని మా నాన్నగారు ఇలా చెప్పారు. 5 తరాల మునుపు మా పూర్వీకుడైన బాబా ప్రయాగుకు 60 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు. బాబా భగత్ అను మహాత్ముని అనుగ్రహంతో కొంతమందికి సంతానం కలిగిందని అతనికి తెలిసింది. బాబా భగవత్ ఏకనాథ్ మహారాజ్ గారి శిష్యుడు. వారు చాలా అరుదుగా త్రయంబక్లోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు బాబా ప్రయాగు సంతానం కొరకు వారిని దర్శించగా ఆయన ఆశీర్వదించి ఒక టెంకాయను ప్రసాదించారు. ఆ తర్వాత బాబా ప్రయాగుకు 61 సంవత్సరాల వయసులో మగపిల్లవాడు పుట్టాడు. ఆ బాబుకి కృష్ణారావు అని నామకరణ చేశారు. 1 ఏడాది వయసున్న ఆ పిల్లవాడిని బాబా భగత్ దేవపూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతిని ఇచ్చి ఆశీర్వదించి పంపారు. ఆ వ్రాతపత్రి ఎంత మహిమగలదంటే దానిని బయటికి తీసినప్పుడల్లా శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ వ్రాతపత్రిని మా ముందుంచారు. అదే సమయంలో వీధిలో నుండి సంగీతం వినిపించింది. అప్పటి నుండి మా పూర్వీకులు బాబా భగవత్ గురు పరంపరంలోని వారిని దర్శించి వారి వద్ద ఉపదేశం పొందేవారు. బాబా ఇచ్చిన ఆదేశం వల్ల అప్పటి వరకు తెలియని మా పూర్వీకుల వృత్తాంతం నాకు మా తండ్రి ద్వారా తెలిసింది. 1916లో బాబా అనుగ్రహంతో నేను జలగండం నుండి రక్షింపబడ్డాను. అప్పుడు దహన్లో ప్లేగు వ్యాపించి ఉంది. నేను ఆఫీస్కు వెళ్లేందుకు ఒక చిన్న సముద్రపాయను దాటి వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు ఆఫీసు నుండి ఆలస్యంగా బయలుదేరాను. అప్పుడు పాయను దాటడానికి పడవ ఏదీ లేదు. ఒక పిల్లవాడి సాయంతో దోణిలో సముద్రపాయను దాటుతున్నాను. నేను ఒకవైపుకు కొద్దిగా వాలినందున దోణి తలక్రిందులైంది. మేము సిడీలో దోణి తలక్రిందులయ్యింది. మేము నీటిలో పడిపోయాము. నన్ను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. దోణి నడిపే పిల్లవాడు గజ ఈతగాడు, చాలా చురుకైనవాడు. నేను నీటిలో మునిగిపోతున్న సమయంలో దూరంగా నిలిచి ఉన్న ఓడ నుండి నీటిపై తేలుతున్న త్రాడును నా వైపు విసిరి పట్టుకోమన్నాడు. ఆ పిల్లవాడి అరుపులు విని ఓడలోని వాళ్ళు ఒక పడవను పంపి మమ్మల్ని రక్షించారు. బాబా నా భార్యకు టెంకాయ ప్రసాదించి ఆశీర్వదించిన తర్వాత 1919లో మాకు ఒక మగబిడ్డ కలిగాడు. వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు. మేము వాడికి కాళూరామ్ అని పేరు పెట్టాము. వాడు 8 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కాళూరాముకి 3వ సంవత్సరం అంటే 1921లో రాగానే మూలా నక్షత్ర ప్రభావం వల్ల పిల్లవాడి తల్లి నా మొదటి భార్య చనిపోయింది. నా భార్య చనిపోయిందని తెలిసే టెంకాయ ప్రసాదించేటప్పుడు బాబా కన్నీరు కార్చారని మాకు అర్థమయ్యింది. కానీ ప్రజ్ఞావంతుడు యోగాంశం కలిగిన బాలునికి జన్మనిచ్చినందుకు నా భార్య వియోగ బాధ కాస్త ఉపశమించింది. కాళూరామ్ 3 సంవత్సరాల వయసున్నప్పుడే రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. హరి విజయంలోని విషయాలు కథలుగా చెప్పడం ప్రారంభించాడు. మా పక్క ఇంట్లో హెడ్గే అను భక్తుడు పండితుడు ఉండేవాడు. అతని ఇంట్లో ప్రతిదినం హరివిజయ పారాయణం చేయబడేది. కాళూరామ్ ప్రజ్ఞావంతుడే కాక తన గత జన్మల స్మృతులను పోసగుచ్చినట్లు చెప్పేవాడు. కాళూరామ్తో పరిచయం ఉన్న వారందరూ వాడి ప్రతిభను చూసి సంభ్రమాచారాలకు లోనయ్యేవారు. హెడ్గే కాళూరామ్ను క్షుణ్ణంగా పరిశీలించి అతను శ్రీకృష్ణుని చెలి కాని అవతారంగా ప్రకటించాడు. అతని భావనకు తగినట్లు కాళూరామ్ తన శ్రీకృష్ణునితో కలిసి ఆడిన ఆటలు,
చేసిన వెన్న దొంగతనాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించేవాడు. కృష్ణుడు నన్నెప్పుడు ఏడిపించేవాడు. అందుకు నేను ఒకసారి అతని తొడను గిల్లాను అని చెప్పేవాడు. ఓసారి కృష్ణుడు నా వీపుపై ఎక్కి ఉట్టుపైనున్న పెరుగు కుండను నాపై బోర్లించాడు. ఇంతలో ఆ ఇంటి గోపిక వచ్చింది. ఇలా కృష్ణలీలలు వర్ణిస్తూ ఉండేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నాథుని శరత్ బాబూజీకి జై. వీడి మాటలు విన్న తరువాత హెగ్డే చెప్పిన మాటలు నిజమని అనిపించేది. హెగ్డే ఇంటిలో ఆ రోజు జరిగే పారాయణలో వచ్చే విషయాలన్నీ ముందే వివరించేవాడు. ఒకరోజు వాడు తలకు ముసుగు వేసుకుని ఒక మూల కూర్చుని ఉండడం గమనించాను. కాలు ధ్యాన మగ్నుడైనట్లు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళను నాకు కనిపించనివ్వకుండా తలపై వేసుకున్న ముసుగు కప్పివేసింది. నేను వెళ్ళి ముసుగు తొలగించాను. వాడి కనుపాపలు పైకి తిరిగి ఉన్నాయి. ముసుగు ఎందుకు వేసుకున్నావని అడిగాను. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాను అన్నాడు. ఎందుకు ఇటువంటి సాధన చేస్తున్నావని అడిగాను. అందుకు వాడు నవ్వాడు. వాడి వయసుకు మించిన పరిణతికి నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి సందేశ్ మాసపత్రిక తెమ్మన్నాడు. నేను తెచ్చి ఇచ్చాను. దాని ముఖచిత్రం శ్రీకృష్ణునిది. శ్రీకృష్ణుని చుట్టూ ఓం అనగా ప్రణవం అని ముద్రించబడి ఆకర్షణీయంగా ఉంది. కాళూరాం దానిని కత్తిరించి గోడకు అంటించాడు. దానిలో ఒక ప్రకటన ఉంది. హిస్ మాస్టర్స్ వాయిస్, తన యజమాని స్వరం. గ్రామఫోన్ రికార్డుల ప్రకటన అది. ఆ ప్రకటనలో గ్రామఫోన్ ముందు కూర్చుని ఉన్న కుక్క బొమ్మ ముద్రించబడి ఉంది. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. కాళూరాం: ఇదేమిటి? నేను: గ్రామఫోన్ రికార్డుల వారిచ్చిన ప్రకటన. కాళూరాం: ఇది శ్రీకృష్ణుడిచ్చిన ప్రత్యేక సందేశం. నేను: ఏమిటా ప్రత్యేక సందేశం? కాళూరాం: కుక్క ఏం వింటుంది? నేను: గ్రామఫోన్ నుండి వచ్చే సంగీతాన్ని. కాళూరాం: కుక్క తన యజమాని స్వరం వింటుంది. దాన్ని చూడు, అది నిశ్చలంగా కూర్చుని ఎంత శ్రద్ధగా వింటుందో. మనం కూడా నిశ్చలంగా ఉండాలి. చూడు, నేను ఎలా కూర్చుని ఉన్నానో నువ్వు కూడా అలానే కూర్చుని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు నీకు బాబా స్వరం వినిపిస్తుంది. నేను: నీకు బాబా స్వరం ఎలా తెలుసు? కాళూరాం: నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. అనుభవం ద్వారా నువ్వే తెలుసుకో. కాళూరాం రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడమే కాక కాగితాలపై కూడా వ్రాస్తూ ఉండేవాడు. ఆ కాగితాలు నా దగ్గర ఎన్నో ఉండేవి. ఒకసారి శ్రీ ఉపాసని బాబా అందేరి వచ్చినప్పుడు తమకు అవి కావాలా అన్నారు. వారికి ఆ కాగితాలన్నీ ఇచ్చాను. 1924లో గాడ్గి బాబా వంటి మహాత్ములు ఎందరో కాళూరాంను చూడటానికి మా ఇంటికి వచ్చారు. 1926లో కాళూరాంకు శరీరమంతా నీరు చేరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మేము వాడికి బాబా ఊది మాత్రమే ఇచ్చాం. కానీ వ్యాధి కొంతకాలం కొనసాగింది. వైష్ణవులకు పర్వదినమైన ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వేలాది యాత్రికులు పండరీపురంలోనూ ఇతర వైష్ణవ క్షేత్రాలలోనూ ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకునే పర్వదినం. కాళూరాంకు అంతిమ గడియలు సమీపించాయి. నన్ను తన ప్రక్కకు పిలిచి జ్ఞానేశ్వరి తెమ్మన్నాడు. అందులో 13వ అధ్యాయాన్ని తెరిచాడు. అటువంటి బిడ్డను పోగొట్టుకున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. కాళూరాం నన్ను ఓదార్చుతూ, ఇందులో దుఃఖించేందుకు ఏముంది? ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదువు. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దుఃఖభారంతో నేను చదవలేకపోయాను. అప్పుడు ఆ పుస్తకాన్ని తన ముందు ఉంచుకుని తుది శ్వాస విడిచాడు. అట్లా పసితనంలోనే చనిపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కాళూరాం ఉత్తమ జీవితానికి కార్తీక ఏకాదశి నాడు యుక్తమైన ముగింపు లభించింది. ఆ విషయం బాబాకు ముందే తెలుసు కాబట్టి 1918లో మాకు టెంకాయ ప్రసాదిస్తూ కన్నీరు కార్చారంటే అందులో ఆశ్చర్యమేముంది? బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో అంటే కాళూరాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు రెండవ వివాహం చేయడానికి సంబంధాలు వెతకసాగారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒకటి ధనవంతులది, రెండవది పేదవారిది. మొదటి అమ్మాయికి 600 రూపాయల వరకు కట్న కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా నాన్న ఆ సంబంధాన్నే ఖాయం చేయదలిచారు. కానీ నాకు ఇష్టం లేదు. మా అమ్మకు సాయిబాబా కలలో కనిపించి
ఆ ధనవంతుల సంబంధం చేసుకోవద్దని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ కలలోనే మా అమ్మ మరో అమ్మాయిని చూసింది. తరువాత ఒక పేద అమ్మాయిని నాకిచ్చి పెండ్లి చేయాలని తలచి ఆ అమ్మాయి పినతండ్రి మమ్మల్ని సంప్రదించాడు. మా అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసింది. చిత్రంగా మా అమ్మ కలలో చూసింది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయితోనే నా వివాహం 1922లో జరిపించారు. మాకు చాలా మంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సుల వల్ల వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. బాబా ఆశీస్సులు అని నేను మాట వరుసకి చెప్పడం లేదు. బాబా నన్ను రక్షించిన విధంగానే నా పిల్లలను కూడా ఎలా రక్షించారో తెలియజేస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. 1926లో నా కుమారుడు సాయినాథ్ ఊరప్ హరీశ్వర్కు 8-9 నెలల వయసుంటుంది. కాలూరాం టపాసులు, బెంగాల్ అగ్గిపుల్లలు తెచ్చుకున్నాడు. వాటిని పిల్లలందరూ కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్లొకటి విసిరి పారేశాడు. అది సాయినాథ్పై పడి వాడికి తొడిగిన బట్టలు అంటుకుని రాజుకోసాగాయి. పిల్లలు ఆ ప్రమాదాన్ని గమనించకుండా ఆడుకుంటున్నారు. నా భార్య క్రింద వాకిట్లో ఏదో పనిలో ఉంది. అకస్మాత్తుగా ఒక ఫకీరు ఆమె ముందు ప్రత్యక్షమై చేతితో మిద్దెను చూపిస్తూ అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్ళి సాయినాథ్ బట్టలు అంటుకొని ఉండటం చూసింది. వెంటనే సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా బట్టలను పట్టుకుని చేతులతో నలిపి మంటలను ఆర్పివేసింది. చిత్రమేమంటే ఒంటి మీదున్న గుడ్డలు 35 భాగం కాలిపోయినా ఒళ్ళు కాలిన ఛాయలేమీ కనిపించలేదు. సరైన సమయంలో ఫకీరు వచ్చి హెచ్చరించబెట్టి పిల్లవాడు రక్షింపబడ్డాడు. మంటలను ఆర్పివేసిన తరువాత నా భార్య బయటకు వచ్చి చూస్తే ఫకీరు జాడే లేదు. ఈ ఫకీరు ఎవరై ఉంటారు? ప్రమాదం జరుగుతున్న విషయం ఫకీరుకు ఎలా తెలిసింది? జాగరూకతతో నా పిల్లలను గమనిస్తూ చివరి క్షణంలో తల్లిని పంపి వారిని కాపాడవలసిన అవసరం ఆ ఫకీరుకు ఏముంది? 1928లో సాయినాథ్కు 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆటలలో పరిగెత్తుతూ డాబా మెట్లపై నుండి పడిపోయాడు. కింద పెద్ద కుప్పగా చెత్త పేరుకుని ఉంది. నేను ఆదుర్దాగా కిందికి వెళ్ళి చూస్తే పిల్లవాడు క్షేమంగా ఎటువంటి గాయాలు లేకుండా నిలుచుని ఉన్నాడు. భయపడకండి, క్రింద పడకుండా బాబా నన్ను పట్టుకున్నారు అని పిల్లవాడు చెప్పాడు. 1932లో సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్కు ఒక ఉంగరం ఇచ్చాడు. వాడు దానిని నోట్లో వేసుకున్నాడు. అది వాడి గొంతులో ఇరుక్కుపోయింది. సుమారు గంట సేపు ఇంట్లోని వారందరూ ఆందోళనతో దానిని బయటికి కక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. కానీ అది బయటికి రాలేదు. చివరగా వాడి నోట్లో కాస్త బాబా ఊది వేశారు. తరువాత గొంతులోనికి నా వేలు చొప్పించాను. ఉంగరం వేలుకి తగిలింది. దానిని బయటికి తీయగలిగాను. 1934లో వాసుదేవ్కు పొంగు మిజిల్స్ పోసింది. దానికి తోడు న్యూమోనియా వచ్చి ఛాతీపై పుండు లేచింది. వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. డాక్టర్ ఆ పుండును ఆపరేషన్ చేసి తొలగించాలన్నాడు. కానీ పిల్లవాడు బలహీనంగా ఉన్నందువల్ల ఆపరేషన్ చేసేందుకు వెనుకాడాడు. నేను పుండుపై ఆయింట్మెంట్ రాశాను. అది పగిలింది. డాక్టర్ ఏమి చేయలేకపోయాడు. నేను ఈ డాక్టరును కాక నా డాక్టరైన శ్రీ సాయిబాబానే నమ్మదలిచాను. బాబాను ధ్యానించి పుండుపై ఊది రాశాను. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ శ్రీ వసంతరావు మాధవ్ జాదవ్ నేను చేస్తున్నదంతా గమనించి విస్తుపోయాడు. నువ్వు చేస్తున్న ఈ ఊది చికిత్స వల్ల పుండు మానుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు. తప్పకుండా మానిపోతుందని చెప్పాను. ఎన్ని రోజులలో అని ప్రశ్నించాడు. 24 గంటలలో అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనపడి 24 గంటలని ఎందుకు చెప్పావు? వెంటనే అని చెప్పి ఉండాల్సింది అన్నారు. నా పొరపాటుకు క్షమించమని బాబాను కలలోనే వేడుకున్నాను. మరుసటి రోజుకి పుండు మానిపోయింది. జాదవ్ ఆశ్చర్యపోయాడు. న్యూమోనియాతో బాధపడుతున్న తన 4.5 సంవత్సరాల కుమారుని కొరకు
బాబా ఊది ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను జాదవ్కు బాబా ఊది ఇచ్చిన సమయానికి వాడు 6 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టర్ ఆ జ్వరం 9 రోజులలో గానీ తగ్గదని చెప్పాడట. కానీ ఊది వాడిని మరుసటి రోజు కల్లా జ్వరం తగ్గిపోయింది. ఊది వాడిన మరుసటి రోజు కల్లా జ్వరం తగ్గిపోయింది. జాదవ్ కృతజ్ఞతాపూర్వకంగా 7 రూపాయలిచ్చి శ్రీ సాయిబాబా సంస్థానకు పంపమని కోరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. క్రిందటి ఏడాది 1935లో ఒకరోజు మా ఇంట్లో స్టవ్పై పాలు మరుగుస్తున్నాను. నా 2 ఏళ్ల కుమారుడు ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు కర్ర తట్టుకొని స్టవ్పై పడ్డాడు. సాధారణంగా అలాంటి సమయంలో మరిగిన పాలు పైన పడి చర్మం బొబ్బలెక్కడమో బట్టలు అంటుకొని కాలిపోవడమో జరుగుతుంది. కానీ బాబా కృప వలన ఏ హాని జరగలేదు. స్టవ్ ఒక ప్రక్కకు, పాలగిన్నె మరొక ప్రక్కకు ఎగిరిపడ్డాయి. మధ్యలో వీడు పడ్డాడు. అలా బాబా ప్రమాదం నుండి తప్పించారు. ఈ సంవత్సరం 1936 వాసుదేవ్ అతని తమ్ముడు కలిసి అల్మారాలు వెతుకుతూ ఉండగా బిళ్ళలున్న ఒక పెట్టె కనిపించింది. అవి పెప్పర్మెంట్లు అనుకొని కొన్ని తమ్ముడికిచ్చి కొన్ని తన నోట్లో వేసుకున్నాడు. అవి వెగటుగా ఉన్నందువల్ల తినలేక వాడు నాలిక వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నా భార్య వచ్చి వాడు సున్నం తిన్నాడనుకొని తన వేలుతో వాడి నోట్లో ఉన్నదంతా తీసివేసింది. ఏమి తిన్నావని అడిగితే ప్రక్కనే ఉన్న ఒక చిన్న పెట్టెను చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాము మందు బిళ్ళలు. ఆ బిళ్ళలను ముట్టిస్తే వాటి నుండి బుసబుసామని వంపులు తిరుగుతూ పాముల్లాంటి కుబుసాలు వస్తూ ఉంటాయి. వెంటనే వాడిని తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. డాక్టర్ విష పదార్థాన్నంతా వాంతి అయ్యేందుకు మందు ఇచ్చాడు. కానీ వాంతి కాలేదు. నేను వాడి నోట్లో ఊది తీర్థం పోశాను. కాసేపటికి వాడి వాంతి అయింది. కడుపులో ఉన్న విష పదార్థమంతా బయటకు వచ్చేసింది. పిల్లవాడు కాస్త కోలుకున్నాడు. ఇదంతా అయిన తర్వాత వాడు తన తమ్ముడికి కూడా బిళ్ళలు ఇచ్చినట్లు చెప్పాడు. దాన్ని కొద్దిగానే తిన్నందువల్ల వాడికేమీ కాలేదు. అయినప్పటికీ మేము బాబాను దర్శించి స్మరించి వాడికి కూడా బాబా ఊది తీర్థం ఇచ్చాం. వాడు కూడా వాంతి చేసుకున్నాడు. క్యాషియర్గా పనిచేస్తున్న ఒక అతని ఆఫీసు ఖాతాలో గత సంవత్సరం 3,500 రూపాయలకు లెక్క తెలియలేదు. అంటే లోటు కనిపించింది. ఆ మొత్తాన్ని అతనే కాజేశాడని అతనిపై నేరం మోపబడింది. ఆపదలో ఉన్న క్యాషియర్ను ఒక స్నేహితుడు నా దగ్గరకు పంపాడు. క్యాషియర్ సాయిబాబాను ఒక మహమ్మదీయునిగా భావించడం వల్ల వారి పట్ల అయిష్టత ఉండేది. నేను అతనికి సాయిబాబా యొక్క మహిమలను గురించి చెప్పి అతన్ని కాపాడగలరు బాబా ఒక్కరేనని, వెంటనే షిరిడీ వెళ్ళి వారిని క్షమించమని అర్థించి సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాను. నా సలహా మేరకు అతడు షిరిడీ వెళ్ళాడు. బాబా ఫోటోను తెచ్చుకొని సగుణమేర నాయకు సహాయంతో దాన్ని బాబా సమాధిపై పెట్టి ఆర్తిగా ప్రార్థించాడు. తర్వాత ఫోటోను తీసుకుని షిరిడీ నుండి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి నేను అతని పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీసు ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలు జమ కట్టడానికి అతనికి 8 రోజులు గడువు ఇచ్చారు. అతడు సకాలంలో డబ్బు చెల్లించాడు. ఆ విషయం అంతటితో సమసిపోయింది. అతను అనుకున్నట్లు అతనికి వివరించడం గానీ, ఉద్యోగం నుంచి తొలగించడం గానీ, అతన్ని విచారించడం గానీ, ఉద్యోగం నుండి తొలగించడం గానీ జరగలేదు. వీసీ చట్నీస్ అనే అతనికి కూడా బాబా నుండి
ఇదే విధమైన సహాయం అందింది. చిట్నీస్ తనను ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నేను అతడి బరువు బాధ్యతలన్నీ బాబాపై మోపి షిరిడీ వెళ్ళి వారిని ప్రార్థించమని చెప్పాను. అతడు అలాగే చేశాడు. తర్వాత అతడిని తిరిగి ఉద్యమంలోకి చేర్చుకున్నారు. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందడానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయే నాటికి ఆమెకు 70 సంవత్సరములు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తన ముందు ఉంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన పక్కన కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆమె రామ్ రామ్ అంటూ తుది శ్వాస విడిచింది. నా రెండవ భార్య 1929లో మరణించింది. ఆమె సద్గతి పొందడానికి నేను చేయగలిగినంతా చేయదలిచి ఆమె చితాభస్మాన్ని ఆస్తికులను నాస్తిక్లోని గోదావరిలో కలిపి తగిన విధంగా శ్రాద్ధ కర్మలు జరిపించదలిచాను. కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మా నాన్నగారికి సుస్థి చేసింది. భార్య పోయిన దుఃఖంతో పాటుగా తదుపరి కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు కావలసిన డబ్బు సమకూర్చుకోవడం వంటి భారాలు నాపై పడడంతో నాకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగో 80 రూపాయలు జేబులో వేసుకొని నా 3 సంవత్సరాల చిన్న బిడ్డను ఇంటిలో వదిలి నాసిక్కు రైల్లో బయలుదేరాను. విక్టోరియా స్టేషన్లో ఒక తోటి ప్రయాణికుడు కలిశాడు. అతను నా కోసం ఎంతో శ్రమ తీసుకొని నా ప్రయాణం మొదలైనప్పటి నుండి నాకెంతో సహాయపడ్డాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతను: మీరెక్కడికి వెళ్తున్నారు? నేను: నాసిక్. అతను: మీరెందుకు కంబళి తీసుకెళ్లడం లేదు? అక్కడ రాత్రిళ్ళు చలి అధికంగా ఉంటుంది. నేను: అంత అవసరం అనిపించలేదు. అయినా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. 3 సంవత్సరాల బిడ్డను వదిలి నా భార్య వారం క్రితం చనిపోయింది. అతను నన్ను కాసేపు నిరీక్షించమని చెప్పి ఒక స్నేహితుని పిలిచి ఒక దుప్పటి, రగ్గు తెప్పించి నాకిచ్చాడు. నేను: ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు? అతను: మేము నివాసముండేది ఇక్కడికి దగ్గరలోనున్న బొంబాయి ఆర్ట్ స్కూల్లో. ఈ చుట్ట కాల్చండి అంటూ ఒక చుట్టనిచ్చాడు. నేను చుట్ట తీసుకొని, మీ పేరేమిటి, మీరేం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? అతను: నా పేరు గణపతి శంకర్. నేను ఆ పాఠశాలలో ప్యూన్గా పనిచేస్తుంటాను. మీరిక దేనికి ఆందోళన చెందకుండా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళుతున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను. నేను: మీరు నాసిక్కు ఎందుకు వెళ్తున్నారు? అతను: ఊరికే చూడడానికి. మా సాహెబ్ సిమ్లాకు వెళ్ళాడు. అందువల్ల నాకు నాసిక్ వెళ్ళడానికి అవకాశం దొరికింది. నేను పడుకున్నాను. అతను: మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి, లేదా నా చేతికిస్తే నా స్టీలు ట్రంకు పెట్టెలో భద్రంగా దాస్తాను. నేనేమీ సంకోచించకుండా నా దగ్గరున్న 80 రూపాయలు అతని చేతికిచ్చి పడుకుని నిద్రపోయాను. నాసిక్కు దగ్గరలోనున్న ఘోటీ స్టేషన్లో అతను నన్ను నిద్ర లేపాడు. ముఖం కడుక్కొని ఇద్దరం టీ త్రాగాము. దానికి అతను డబ్బులిచ్చాడు. తరువాత నాసిక్ రోడ్ స్టేషన్లో దిగి బస్సులో ప్రయాణించి నాసిక్ చేరాము. మీరు దేనికి శ్రమపడవద్దు. మీరు పూజారి భట్జీ దగ్గరకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేనే చూసుకుంటాను అని అతను నాతో చెప్పాడు.
నాసిక్ చేరినప్పటి నుండి 12వ రోజు చేసే కర్మకాండ వరకు నా వెంటే ఉండి ఒక ప్యూన్ లాగా అన్నీ అతనే చూసుకున్నాడు. ఆ విషయాలన్నీ అతనికి బాగా తెలుసుండడంతో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయించాడు. ఒక బ్రాహ్మణుణ్ణి ఏర్పాటు చేసి పిండాన్ని రామ్కుండ్ దగ్గరకు తీసుకువెళ్ళమన్నాడు. రామ్కుండ్ దగ్గరున్న గోదావరిలో అస్థికలను ఎలా కలపాలో, ప్రవాహ ప్రవాహ వేగానికి అవి కొట్టుకొని పోకుండా ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా వివరించాడు. చిత్రమైన విషయం ఏమిటంటే, అతను చెప్పినట్లు నేను అస్థికలను ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి కలకండలాగా వేగంగా కరిగి గోదావరిలో కలిసిపోయాయి. 12వ రోజు గణపతి శంకర్ను బొంబాయి రావాల్సిందనగా అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను నా దగ్గర తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్క చెప్పాడు. తరువాత నాసిక్లోనున్న దేవాలయాలన్నిటికీ తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు. అక్కడ ఒక దేవాలయంలో ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. కర్మకాండ చేసిన బ్రాహ్మణుడు గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికెంతో శాస్త్ర పరిజ్ఞానం ఉందని మెచ్చుకున్నాడు. మామూలుగా ఆ బ్రాహ్మణుడు అశుభ కార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ అనవసరం అని తలచి ఆ పూజ జరపకపోతే అతను చేస్తున్నది సరియైన పద్ధతి కాదని గణపతి శంకర్ చెప్పాడు. అయినప్పటికీ ఆ పూజారి సంశయిస్తుంటే ఒక పండితుడిని అడగమని చెప్పాడు. ఆ పండితుడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. గణపతి శంకర్ తన అడ్రస్ ఇచ్చి నన్ను అంధేరీలో కలుస్తానని చెప్పి ఆ రోజు తిరిగి వెళ్ళిపోయాడు. నేను నాసిక్ నుండి బొంబాయి తిరిగి వెళ్ళిన తరువాత నాకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ నన్ను కలవకపోవడంతో నేను బొంబాయి ఆర్ట్ స్కూలుకు వెళ్ళాను. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ అను పేరు గల వారెవరూ ప్యూన్గా ఆ స్కూల్లో పనిచేయడం లేదని, ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. నేను ఆశ్చర్యపోయాను. నా నుండి ఏమీ ఆశించక నా కొరకు అంత శ్రమపడి నా భార్య సద్గతికి సహాయపడిన ఈ గణపతి శంకర్ ఎవరు? అతను శ్రీ సాయిబాబా కాక మరెవరై ఉంటారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. కాలురాంకు పుట్టు వెంట్రుకలు తీసేదానికి షిరిడీ తీసుకువెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేయించారు. నన్ను దేవపూర్ వెళ్ళి అక్కడున్న పవిత్ర శిలలను పూజించమని బాబా చెప్పిన ఆదేశం నేను నిర్లక్ష్యం చేశాను. నేను దేవపూర్ వెళ్ళనే లేదు. ఆ విషయం అప్పుడు షిరిడీ వచ్చి ఉన్న ఒక మహాత్ముడి ద్వారా మళ్ళీ తెలియజేశారు. వారిని నేను అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. వారి పేరు శ్రీ పాద నర్సోబా పాంచిలే కాంకర్. వారు నాను మహారాజ్ అని వివరింపబడేవారు. అప్పుడు వారి వయసు 15 సంవత్సరాలు. నేనెవరో సాయిబాబాకు నాకు ఉపదేశం గురించి ఏమి చెప్పారన్న విషయాలు ఆయనకు తెలియవు. ఆయన వారంతా వారే దేవపురి వెళ్ళావా అని అడిగారు. నేను ఇష్టపోతూ వెళ్ళలేదు. నాను మహారాజ్ ఎందుకు వెళ్ళలేదు? నేను దేవపూర్లోని మా గురు పరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయసులో నా కన్నా పెద్దవారు ఎవరు లేరు. నాను మహారాజ్ అయితే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు దోయి పోడే. నీ గురువు పేరు భగవత్. నాను మహారాజు తమ గురువును నాకు చూపిస్తానని మాట ఇచ్చారు. నాను మహారాజు గుర్తు తెచ్చిన బాబా ఆదేశాన్ని నెరవేర్చడానికి దేవపురి వెళ్ళి ఉపదేశం పొందాను. మరుసటి సంవత్సరం నాను మహారాజు బొంబాయి వస్తున్నట్టు నాకు సమాచారం అందింది. వారిని దర్శించేందుకు నేను విక్టోరియా స్టేషన్కు వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. నాను మహారాజ్ ఒక భోగిలో ఉన్నారు. వారిని చూడడానికి వచ్చిన జనం మధ్యలోనే నన్ను పిలిచి వారి గురువుని చూపించారు. వారు 8 సంవత్సరాల బాలుడైన శ్రీ పాదరామకృష్ణ దోయిపోడే. శ్రీ దోయిపోడే ప్రస్తుతం గుంటూరులో, అప్పటి మద్రాసు రాష్ట్రం
మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నారు. 1928వ సంవత్సరం నాను మహారాజు నేను దర్శించలేదు. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నేను ప్రార్థించినంతనే అన్యులను సైతం బాబా కాపాడిన ఒక సంఘటన గురించి చెప్పి నా అనుభవాల సుదీర్ఘ వివరణను ముగిస్తాను. 3/12/1923 నాడు అంధేరీలోని మా ఇంటిలో కూర్చొని యథాలాపంగా వీధి వైపు చూస్తున్నాను. అప్పుడు నోయల్ అనునతడు కారు నడుపుకుంటూ వచ్చి ఒక చిన్న పాపను విఠల్ కుమార్తె గుద్దేశాడు. బాబా బాబా పాపను కాపాడు అని నేను బాబాను ప్రార్థించాను. కారు ఆగిపోయింది. నేను క్రిందికి వచ్చి వెంటనే పాపను హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. కారు అకస్మాత్తుగా ఆగకుంటే పాప కారు కింద పడి నలిగిపోయి ఉండేది. కారుకు బ్రేకు పనిచేయడం లేదు. కారు ఎలా ఆగిందో అని పరిశీలించినప్పుడు బ్రేకు వేయకపోయినా ఎలాగో గేరులోకి ఒక రాయి పోయి హఠాత్తుగా కారు నిలిచిపోయిందని తెలుసుకున్నాము. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. పాపను పరిశీలించిన సబ్ అసిస్టెంట్ సర్జన్ పాపకు ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని, బ్రతకడం కష్టమని చెప్పారు. నేను బాబా కాపాడుతారని చెప్పాను. పాప 15 రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకుంది. కానీ మాట పడిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు దాస్గణ్ మహారాజ్ అంధేరీకి వచ్చినప్పుడు ఆయనకు పాప విషయం చెప్పాను. మహారాజ్ పాపకు మరలా బాబా ఊది ఇవ్వమని సలహా ఇచ్చాడు. నేను ఆ పాప నోట్లో ఊది వేశాను. వెంటనే పాప మాట్లాడసాగింది. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. ఆ పాప ఇప్పటికీ జీవించి ఉంది. చక్కగా మాట్లాడుతోంది. నేను ఇతరులకు సహాయం చేసేందుకు కూడా బాబా పలు అవకాశాలు కల్పించారు. 1926లో బాబా నా కలలో కనిపించి కేజీ కొటారే అను న్యాయవాది దగ్గరకు వెళ్ళి అతను చేయదలుచుకుంటున్న పనిని వద్దని చెప్పమని ఆదేశించారు. ఆ ఆదేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ నేను వెళ్ళి అతనికి బాబా సందేశం అందజేశాను. తను గృహస్థాశ్రమం విడిచి సన్యాసం స్వీకరించదలిచానని, కానీ బాబా ఆదేశం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి అతను నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. నారాయణ్ ఆశ్రమ్, సెప్టెంబర్ 23వ తేదీ 1936, దాది అగియారీ వీధి, ముంబై. శ్రీ నారాయణ్ ఆశ్రమ్ సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి, తారక్ మఠ్, దుర్గాఘాట్, కాశీ. భక్తుడు, వయస్సు 58 సంవత్సరాలు, వామన్ మఠ్, గంగాపురివాయి, సతారా జిల్లా. 1910లో దాసగణ్ మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు, గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారు అని చెప్పారు. 5 రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తరువాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ్ ఆశ్రమ్ అను పేరుతో వ్యవహరించబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం టోసర్. 1895లో మొట్టమొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తరువాత శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना।
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
బాబా సాయి 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 బాబా